పవన్ కళ్యాణ్కి తెలుగుదేశం పార్టీ నాయకత్వం హ్యాండ్ ఇచ్చిందా? పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలు అమలు పరచకుండా అడ్డుపడుతుందా? ఆయన సొంత నియోజకవర్గంలో కీలకమైనటువంటి సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయించకుండా మొండి చేయి చూపించారా? ఇదే సందేహం వస్తుంది. పిఠాపురం నియోజకవర్గంలో దీర్ఘకాలంగా ఉన్న సమస్యల పరిష్కారానికి పవన్ కళ్యాణ్ చొరవ చూపుతారని అంతా ఆశిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి కారణంగా తమ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులకు ఆస్కారం జరుగుతుందని అంతా అంచనాలు వేస్తున్నారు. ఖచ్చితంగా ఈసారైనా పిఠాపురం నియోజకవర్గానికి అనేక రూపాల్లో అభివృద్ధికి ఆస్కారం దక్కుతుందని భావిస్తున్నారు. కానీ తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో పిఠాపురానికి మొండి చేయి చూపారు. నిధుల కేటాయింపులో ఉదారంగా వ్యవహరిస్తారని భావిస్తే అందుకు భిన్నంగా వ్యవహరించారు. దాంతో పిఠాపురం వాసులు ఇప్పుడు నిరాశ చెందుతున్నారు. పవన్ కళ్యాణ్ని నమ్ముకున్నప్పటికీ కూడా తమ సమస్యలకు మోక్షం కలగడం లేదా అని అనుమానిస్తున్నారు. ఈసారి బడ్జెట్లో ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి పూర్తి స్థాయి బడ్జెట్లో తమ నియోజకవర్గానికి ఆశించిన మేర నిధులు రాకపోవడంతో నిరాశ చెందుతున్నారు. ఇప్పటికే 10 నెలలు కావస్తున్నటువంటి తరుణంలో ఖచ్చితంగా కొత్త బడ్జెట్లో తమకు పూర్తి స్థాయిలో నిధులు దక్కుతాయని పిఠాపురం వాసులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆశలన్నీ అడియాసలవుతున్నట్టుగా కనిపిస్తోంది. ఈసారి బడ్జెట్లో పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యంగా 58,000 ఎకరాల ఆయకట్టుతో ఉన్న ఏలేరు ఆధునీకరణకు సంబంధించినటువంటి ప్రస్తావన కూడా వినిపించలేదు. దాదాపుగా ఏటా 15 నుంచి 25,000 ఎకరాలు వరద నీటి పాలవుతోంది. వేల కోట్ల రూపాయల రైతుల శ్రమ, కష్టం, పెట్టుబడి వరద నీటి పాలవుతుంది. అలాంటి వరద నుంచి గట్టెక్కించేందుకు ఏలేరు ఆయకట్టు ఆధునీకరణ చేయాలి అని దశాబ్దాలుగా చెప్పుకుంటూ వస్తున్నారు. నెరవేరడం లేదు. ఇప్పుడైనా పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు కాబట్టి, ఎన్నికల ముందు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఏలేరు ఆయకట్ట పనులు చేస్తారు అని చాలామంది రైతులు ఆశతో ఎదురు చూశారు. కానీ అది నెరవేరలేదు. ఇక పిఠాపురం నియోజకవర్గంలోనే ఉన్నటువంటి ఉప్పాడ తీరం తీవ్రంగా కోతకు గురవుతుంది. శాశ్వత ప్రాతిపదికన తీరం కోత నివారణకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. దాన్ని కూడా ఈసారి బడ్జెట్లో పట్టించుకున్న పాపాన పోలేదు. కనీసం కేంద్ర ప్రభుత్వంతో పవన్ కళ్యాణ్కున్న ఇమేజ్ని ఉపయోగించి భారీగా నిధులు తీసుకొచ్చి ఉప్పాడ, కోనపపేట ఇలాంటి అనేక మత్స్యకార గ్రామాల్ని కాపాడేందుకు పూనుకుంటారు అని భావిస్తే అలాంటి ప్రయత్నం కూడా జరగడం లేదు. దాంతో చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి అతిపెద్ద ముఖ్యంగా నియోజకవర్గానికి ప్రధానమైనటువంటి సమస్యలుగా ఉన్న అంశాల్లో ఈసారి బడ్జెట్ కేటాయింపు లేకపోవడం పిఠాపురం వాసుల్ని తీవ్ర నిరాశకు గురి చేస్తుంది. మరి ఉప ముఖ్యమంత్రి ఈ విషయాల్ని పట్టించుకుంటారా? కనీసం ఉప ముఖ్యమంత్రి ప్రాధాన్యతలను, ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గ ప్రజల అవసరాలను తెలుగుదేశం పార్టీ నాయకత్వం గుర్తిస్తుందా? తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూటమి పాలనలో ఈసారి బడ్జెట్లో ప్రతిపాదనలో పెట్టకపోయినప్పటికీ నిధుల కేటాయింపు విషయంలో కాసింత ఉదారంగా వ్యవహరిస్తారా? ఇతర అనేక సమస్యలతో పిఠాపురం నియోజకవర్గం తీవ్రంగా సతమతమవుతున్నటువంటి తరుణంలో ఆ ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి పదంలో నడిపించేందుకు పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధితో కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. పవన్ కళ్యాణ్కి తెలుగుదేశం పార్టీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా సహకారం అందించాల్సినటువంటి అవసరం ఉందని పిఠాపురం తాలూకా ప్రజలు కోరుతున్నారు.